ఒకరోజు యేసు హృదయాలను తాకి ఒక కథ చెప్పారు. ఇద్దరు మనుషులు దేవాలయమునకు ప్రార్థన చేయడానికి వెళ్లారు. అది ఒకే స్థలం ఒకే సమయం, కాని వారి హృదయాలు పూర్తిగా భిన్నమైనవి. ఒకడు పరిసయ్యుడు. అతను గౌరవింపబడినవాడు, ప్రశంసింపబడినవాడు, పవిత్రుడు ఆ పిలవబడినవాడు. అతను డమ్మంగా నిలబడి గట్టిగా ప్రార్థించసాగాడు. దేవా, నేను ఇతరుల వంటి వాణ్ణి కానందుకు నీకు కృతజ్ఞతలు. దొంగలు, వ్యభిచారులు, అన్యాయులు లేదా ఈ సుంకరిలాంటి వాడిని కానందుకు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను, 10వ వంతు ఇస్తాను అని ప్రార్థించాడు. ఇది ప్రార్థనలాగా అనిపించిందిగాని వాస్తవంలో తన పొగడ్తల ప్రసంగం మాత్రమే. మరొకడు సుంకరి. అతను ద్వేషింపబడినవాడు, పాపిగా ముద్రవేయబడినవాడు. అతను దూరంగా నిలబడి ఆకాశం వైపు చూడలేక సిగ్గుతో రొమ్ము కొట్టుకుంటూ, దేవా, నేను పాపిని, నాపైన కరుణ చూపుము అని ప్రార్థించాడు. చిన్న మాటలుగా అనిపించినా వీటిలో వినమ్రత, పశ్చాత్తాపం, దేవుని కృప మీద ఆధారపడటం ఉన్నది. యేసు ఈ ఇద్దరిలో నీతిమంతుడిగా తీర్పు పొందింది సుంకరియే, పరిసయ్యుడు కాదు అని చెప్పారు. ఎందుకంటే ఎవడు తనను తాను హెచ్చించుకొనునో అతడు తగ్గించబడతాడు, ఎవడు తనను తాను తగ్గించుదునో అతడు హెచ్చించబడతాడు. అప్పుడు జనమంతా నిశ్శబ్దంతో కూడుకొని ఆలోచించసాగారు. నేను గర్వంతో ప్రార్థన చేస్తున్నానా లేక దేవుని కృపను కోరుతూ చేస్తున్నానా? Please subscribe.